జమీయతే ఇస్లామిక్ హింద్ సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వారు చిన్నారులచే రాష్ట్రంలో 1,00,000 మొక్కలను నాటే లక్ష్యంగా కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు నంద్యాల పట్టణంలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో ఆ సంస్థ అధ్యక్షుడు రఫీ అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మైనార్టీ నాయకుడు సమద్, కళాశాల ప్రిన్సిపల్, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమియతే ఇస్లామిక్ హిందూ సంస్థ 75 సంవత్సరాల క్రితం స్థాపించబడి మత సామరస్యం, ఉన్నత విలువలను పెంపొందించడం, ఇస్లాం పట్ల ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించడం, సామాజిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా నేడు నంద్యాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ప్రకృతి పట్ల ప్రేమాభిమానం, పర్యావరణంపై అవగాహన కల్పించడం, దేశం పట్ల గౌరవం ఉండే కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. జమాతే ఇస్లామిక్ హింద్ తరఫున వచ్చినటువంటి రఫీ గారికి, సమదన్న గారికి, ఇతర పెద్దలకి మరియు ముఖ్యంగా ఎందుకనంటే ప్రతి దాంట్లో మహిళలు ముందు ఉండాలని మంచి ఉద్దేశంతో ఈరోజు మహిళా వింగ్ గాని ఇక్కడ చూడడం అనేది చాలా సంతోషదగ్గ విషయము. వాళ్ళకి మరియు మీడియా వాళ్ళకి, గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని మొక్కలు పిల్లల చేత నాటించాలని ఒక మంచి ఉద్దేశంతో, అలాగే మన రాష్ట్రంలో దాదాపు 1,00,000 మొక్కలు, అలాగే నంద్యాలలో 600 మొక్కలు పైగా మన పిల్లల చేత నాటించడం అనేది ఒక గొప్ప కార్యక్రమము. వాళ్ళకు మన ప్రకృతి పట్ల ఒక బాండింగ్ ఏర్పడే విధంగా, వాళ్ళకు ఒక ఏమంటారు వాళ్ళకు కానీ ఒక విలువలు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. నేను నిజంగా జమాతే ఇస్లామిక్ హింద్ వాళ్లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. పిల్లలకు ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా దేశం పట్ల మరియు మన ఇస్లామిక్ పద్ధతులు గాని నేర్పించే విధంగా చర్యలు తీసుకున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీళ్ళు
వీళ్ళ కార్యక్రమంలో నన్ను ఒక భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకురావాలి, మన పిల్లలకే కాకుండా మరి ఇతర వాళ్ళకి కానీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। CIO ऑपरेशन प्लांटेशन 1 मिलियन ट्रीज। चिल्ड्रन इस्लामिक ऑर्गेनाइजेशन ने मुल्कगीर सतह पर एक माहौलियाती मुहिम का आगाज किया, जिसका नारा है मिट्टी में हाथ दिल वतन के साथ, हैंड्स इन सॉइल हार्ट्स विद इंडिया। इस मुहिम के तहत 25 जून तक 25 जुलाई इस एक माह के दौरान पूरे मुल्क में बच्चे 1 मिलियन यानी 10 लाख पेड़ पौधे लगाएंगे और उसकी निगहदाश्त करेंगे। इस मुहिम का मकसद है बच्चों को प्लांट से यानी नेचर से जोड़ना, उनके अंदर बचपन से ही सलाहियतों को, जिम्मेदारी के एहसास को पैदा करना और मिट्टी से जोड़ना, एक दूसरे के दरमियान मोहब्बत, उनके अंदर कम्युनिकेशन स्किल्स को डेवलप करना और शजरकारी के अहमियत क्या है, उसके फवायद क्या है, ये सारी चीजें मालूम कराना था। జమాత్ ఇస్లామీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షుడు రఫీ సాహెబ్ గారు ఇక్కడికి విచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ముగింపు కార్యక్రమం మన ఉర్దూ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి, మా మిత్రులకు మరియు మా కమిటీ మెంబర్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ఇక్కడ పిల్లలకు కూడా ఈ గ్రీనరీ అనేది చేయాలనే ఏకైక ఉద్దేశంతో పిల్లలను ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయము। ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి రఫీ సాహెబ్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, మరి మేము కూడా మా వంతు ఇక్కడికి వచ్చినందుకు కూడా సంతోషిస్తున్నాం। జమాత్ ఇస్లామీ హింద్ ఒక జాతీయ స్థాయి సామాజిక ఆధ్యాత్మిక సంస్థ। ఇది గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నత నైతిక విలువల్ని తీసుకురావడానికి, మత సామరస్యాన్ని ప్రోధి చేయడానికి, అలాగే ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహల్ని, అపార్థాన్ని దూరం చేయడానికి కృషి చేస్తోంది। ఈ రోజు ఇక్కడ మన నంద్యాల పట్టణంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం జరుగుతోంది। దీని ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా మిలీనియం ప్లాంటేషన్ అనేటువంటి నినాదంతో ఒక క్యాంపెయిన్ జరుగుతోంది దేశవ్యాప్తంగా। ఇందులో దేశంలో 10 లక్షల మొక్కల్ని పిల్లల చేత నాటించాలి, చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ద్వారా నాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది। మన రాష్ట్రంలో కూడా 1,00,000 మొక్కల్ని నాటేటువంటి యజ్ఞం తీసుకోవడం జరిగింది। ఇప్పటివరకే చాలా మొక్కలు పిల్లల చేత నాటించడం జరిగింది। ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ప్రేమను ప్రోధి చేయడం, అలాగే పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని డెవలప్ చేయడం, పిల్లల్లో దేశం పట్ల కూడా ప్రేమను జనింపజేయడం, వాళ్ళల్లో మంచి నాయకత్వ లక్షణాన్ని ప్రోధి చేయడం కూడా ఇందులో ప్రధాన ఉద్దేశం। జమాత్ ఇస్లామీ హింద్ ఆర్గనైజేషన్ అని చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక జూన్ 25 నుంచి జూలై 15 వరకు ఒక జాతీయ ఉద్యమం, పిల్లలలో సృజనాత్మకత పెంచడానికి చెట్లు నాటే ఉద్యమం కొనసాగుతుంది। ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 చెట్లు నాటుతున్నారు। నంద్యాల చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా నేను అభినందిస్తున్నాను నంద్యాల ఇన్ఛార్జిని కూడా, ఎందుకంటే గత 10 రోజుల నుంచి వాడవాడన స్కూల్స్ లో పిల్లలలో తర్వాత ఈ ప్రకృతి పరంగా వ్యాసరచన పోటీలు జరపడము, డ్రామాలు నిర్వహించడము, పిల్లలకు వివిధ రూపాల్లో ఈ యొక్క ఇంట్రెస్ట్ కలిగించి తర్వాత పెద్ద పెద్ద విఐపీస్ డాక్టర్స్ అందరికీ మొక్కలు ఇచ్చినారు। ఇంచుమించు 500 మొక్కలు నంద్యాల చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నంద్యాల పంపిణీ కావడం మాకు శుభసూచకము। మరి ముఖ్యంగా ఈరోజు క్లోజింగ్ ఫంక్షన్, క్లోజింగ్ ఫంక్షన్ ముగింపు సమావేశానికి నంద్యాల సీఈఓను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందం, మాకు గర్వకారణం। ఆ అవకాశం ఇచ్చినందుకు జమాత్ ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాము।